కొసగిలో ప్రధానోపాధ్యాయుడు ఎస్పీ రాజమౌళిది పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనేది సర్వసాధారణమని మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కొసగిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జేబీఎం ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించిన ఎస్పీ రాజమౌళి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం స్థానిక సిద్ధారూఢ ఆలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైసీపీ ఇన్ఛార్జి మురళీమోహన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన రాజమౌళిని ఘనంగా సన్మానించిన అనంతరం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనేది సర్వసాధారణమే అని, ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ సర్వీసు నందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పదవీ విరమణ పొందడమే కోట్ల ఆస్తి అని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. రాజమౌళి తన సోదరునితో సమానమని, అతడు ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థులకు మంచి చదువును అందించి వారికి బంగారు భవిష్యత్తు ఇచ్చిన ఒక మంచి గురువు అని ఆయన కొనియాడారు. ఇంకా ఎంఈఓలో బాలయ్య, శ్రీనివాసులు, కౌతాలం ఎంఈఓ శోభారాణి మాట్లాడుతూ 40 సంవత్సరాల 8 నెలల ఉపాధ్యాయుడిగా పనిచేయడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన రాజమౌళి మాట్లాడుతూ కొసగి మండలంలో 40 సంవత్సరాలు 8 నెలలు ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగిందని, ఇదంతా ప్రజల అభిమానంతోనే సాధ్యమైందని తెలిపారు. ఏపీటీఎఫ్ యూనియన్ నా ప్రాణంతో సమానమని అన్నారు. అనంతరం తరలివచ్చిన సహచర ఉపాధ్యాయులు, అభిమానులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయుడు రాజమౌళి ఏర్పాటు చేసిన తేనేటి విందును ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, ఉపాధ్యాయులు, రాజమౌళి కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. ఎస్పీ రాజమౌళి దానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన నా సొంత సోదరుతో సమానం. ఎప్పుడు ఎక్కడున్నా మా మీద ప్రేమాభిమానం చూపించే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు రిటైర్డ్ అవుతుంటే కొంత బాధాకరంగా ఉంది, మళ్ళా కొంచెం సంతోషంగా ఉంది. ఎందుకంటే